పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం చేయడం జరిగింది. ఇక్కడ ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయానికి పెద్ద ఎత్తున హనుమాన్ మాలధారణ చేసిన భక్తులు వస్తారు. మాల విరమణ సందర్భంగా అలాగే వసతి గృహాలు సైతం ఇక్కడ లేదు, ఇబ్బంది అవుతున్నాయంటే ఆయన వెంటనే 35,19,00,000 రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన కార్యకర్తలు అభిమానులు అంతా కూడా తరలి రావడం జరిగింది. తమ అభిమాన నాయకుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనిని జనసేన నేతలు ఉన్నారు, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు, అలాగే కి సంబంధించినటువంటి విద్యార్థులు, స్టేట్ విద్యార్థి ప్రెసిడెంట్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఎట్లా చూస్తారు మీకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని? గతంలో సైతం పలుమార్లు కొండగట్టు అంజన దగ్గరికి రావడం జరిగింది. వారు విద్యుత్ షాక్ కు గురైన తర్వాత వారాహి వాహనం పూజ సందర్భంగా అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పలుమార్లు పదే కొండగట్టుకు వస్తున్నారు. ప్రస్తుతం సైతం రావడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. ఈ కొండగట్టు పుణ్యక్షేత్రం అనేది ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డెవలప్ చేస్తామంటున్నారు కానీ ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఇక్కడ విజిటింగ్ వచ్చినప్పుడు ఇట్లా భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పూజలు వాళ్ళందరూ కూడా ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇలా వసతి గృహాలు తర్వాత మంటపం గురించి తీసుకుపోవడం జరిగింది. సో తాను ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయిన వెంటనే టిటిడి బోర్డు ఆధ్వర్యంలో వాళ్ళకు సిఫార్సు చేపించి 35,19,00,000 తోటి 96 గృహాలు కట్టించడానికి టిటిడి ఆమోదం చెందడం జరిగింది. బోర్డు మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారికి మరియు టిటిడి బోర్డు సభ్యులందరికీ, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా, అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా బ్రహ్మాండంగా, ఇది చాలా హర్షించదగిన విషయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట ఇస్తే మాట మీదనే ఉంటారు. అది 2 రాష్ట్రాల్లో, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏం లేదు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేస్తారు. ఎందుకంటే ఒకటి చెప్పండి, అభివృద్ధికి సంబంధించి అందరూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జనసేన రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? మనం ఇవన్నీ చూస్తున్నాము. ఉప సర్పంచులు వార్డు మెంబర్లుగా విజయం సాధించినటువంటి వాళ్ళతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి. సో మీరు చూసినట్టయితే లాస్ట్ టైం కూడా మేము 9 చోట్ల పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలో నేను కూడా కోదాడు నుంచి పోటీ చేయడం జరిగింది. లాస్ట్ టైం 2019లో నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది నల్గొండ నుంచి. సో అలాగా 9 మంది, తను కూడా మధుర అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది, వైరా నుంచి పోటీ చేయడం జరిగింది. సో పార్టీ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టు సంస్థాగతంగా మీరు అందులోకి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్లిపోయి చూపిస్తాము. సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు కూడా గెలుచుకోవడం జరిగింది. రాబోయే గ్రేటర్ ఎలక్షన్ నుంచి ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంకొక లెక్క జరగబోతుంది. కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ గా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ప్రతి ఎలక్షన్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? జనసేన సైతం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. రాజకీయ సమీకరణాలు నేను ఓయూజేసీగా అడుగుతున్నాను. బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి, బృహత్పరంగా ఉండబోతున్నాయి. గ్రామ స్థాయిలో రాజకీయాలను చేంజ్ చేసే దిశగా పోతున్నాం. ఇవాళ 15 సంవత్సరాల నుంచి మీరు అక్కడ చూసుకొని ఉంటారు. 15 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. దాని తర్వాత మెల్లమెల్లగా గట్టెక్కుతుంటూ ఇవాళ అక్కడ డిప్యూటీ సీఎం గారు లెక్క అయ్యారు. ఇవాళ రాష్ట్ర నాయకత్వం గ్రామ స్థాయికి పోకుండానే అనేక మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా అనేక మంది లాస్ట్ టైం మేము ఒక అసెంబ్లీ ఎన్నికలకు కూడా మేము కంటెస్ట్ చేసినాం. ఒక 8 to 9 మెంబర్స్ దాకా మేము కంటెస్ట్ చేసినాం. రానున్న ఎన్నికల్లో కూడా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దానిపైన ఒక కసరత్తు కూడా చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో గెలుపు వైపు దిశగా, ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి సందర్భంగా వాళ్ళు కూటమి వైపు అలయన్స్ పెట్టుకొని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిస్థితి వచ్చేసరికి ఎట్లా చూస్తారు? సరే, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? అంటే నేను ఏమంటున్నా అంటే, ఆల్రెడీ మీరు అక్కడ ఆ రాష్ట్రంలో కూటమితోని ఉన్నది. రానున్న ఎన్నికల్లో మేబీ ఈ విషయం పైన కావచ్చు, ఈ పర్టికులర్ విషయం పైన మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు కానీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేము బీజేపీతోని అలయన్స్ లో ఉన్నాం, అక్కడ టీడీపీతోని కూడా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో మాత్రం ఇక్కడ మా రాష్ట్ర నాయకులు కానీ ఏదున్నా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే మేము నడుచుకుంటాం. మొత్తం మీద రాజకీయ సమీకరణాలు పక్కాగా మార్పు చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొండగట్టు అభివృద్ధికి తమ నాయకుడు నిధులు తీసుకురావడం పట్ల స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోటీ చేశారు, గ్రామీణ స్థాయిలో సైతం అనేటువంటి ధీమా వారి మాటల్లోనే విన్నాం. వీడియో తెలిసి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు అంజన్న టెంపుల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.